మనం ప్రార్థనలో కొంత సమయం గడపక పూర్వం దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం చూసుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మనం 26వ వచనం తర్వాత 27, 28 ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయం 26, 27, 28. అటువల్లే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించను గాక. ఈ రాత్రి ప్రార్థన చేయడానికి మనం కూడి వచ్చాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయంలో చాలా సంగతులు చెప్పాడు. 8వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న వారు ఇప్పుడు వారికి ఏ శిక్షా విధి లేదు అంటే పాప సంబంధమైన శిక్ష వారికి లేదు. కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయం మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే లోకముతో పాటు శిక్షింపబడకుండా నిమిత్తమై మనము ప్రభువు చేత శిక్షింపబడుచూ ఉన్నాము అని వ్రాశాడు. అంటే లోకము యొక్క శిక్ష వేరు. అది యుగాయుగములు దేవుడు లేని స్థలం, నరకం. అది నిజంగా భయంకరమైన స్థలం. అక్కడ ఆ శిక్ష మనకు లేదు. లోకంతో పాటు ఆ శిక్ష మనకు లేదు. కానీ ఆ శిక్ష అంటే మనకు లేదు. అది 8వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని ఆయన. అట్లనే మనం కింద చదువుకుంటూ వెళ్తే మనం శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అని 7వ వచనంలో వ్రాయబడి ఉంది. అలాగే 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించామో, మన పాపములను మనం ఆయన దగ్గర ఒప్పుకున్నామో, ఆయన నిజమైన దేవుడు అని విశ్వసించామో, అదంతా అంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలోనికి వచ్చాడు. ఎందుకు అలాగా మనం ఒప్పుకున్నాము, నమ్మాము, తరువాత అంగీకరించామనంటే ఆయన మన హృదయము వెలుపట నిలబడి మనకు ఆయన స్వరము వినిపింపచేశాడు. మందిరంలోనో బయటనో సువార్త ద్వారానో లేకపోతే మనకై మనము బైబిల్ చదవడం వల్లనో దేవుని వాక్యమును చదవడం వల్లనో ఎలాగో మనకు ఆయన యొక్క స్వరము వినబడింది. ఒకవేళ క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులు చెప్పిండొచ్చు, సండే స్కూల్లో పిల్లలు చెప్పిండొచ్చు, లేకపోతే ఏదో విధంగా దేవుని స్వరము మాత్రము వినబడింది. అలాగే బయట ఉన్నవారు కూడా మనం సువార్త ద్వారా వారికి దేవుని యొక్క స్వరము వినపడతా ఉంది. సర్వలోకంలో సువార్త అనేది వినిపింపజేస్తా ఉన్నాడు దేవుడు ఆయా రకాలుగా. ఎక్కువ చదివిన వారికి తగినట్లు, గ్రామాల్లో ఉన్న వారికి తగినట్లు, లేకపోతే అడవుల్లో ఉన్న వారికి తగినట్లుగా దేవుడు సువార్తను అందిస్తా ఉన్నాడు. అది ఆయన స్వరం. ఎప్పుడైతే మనం ఆయన స్వరం విన్నామో అప్పుడు తలుపు తీసాము. అంటే తలుపు తీయడం అంటే ఎప్పుడైతే మనం అంగీకరించామో, క్షమాపణ అడిగామో, అప్పుడు మన హృదయం యొక్క తలుపు మనం తెరిచినట్లు లెక్క.
అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాతనే నిజంగా మనకు రక్షణ. ఆయన వచ్చిన తర్వాతనే నిజంగా మనకు దేవునితో సరి అయిన సంబంధం. ఆయన వచ్చిన తర్వాతనే ప్రభువుతో కలుసుకునుట, ఏకాత్మయ్యి మనం ఉండడం వల్ల అది ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడు. కాబట్టి 9వ వచనంలో ఇక్కడ ఇట్లా చెప్పాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారు. కాబట్టి పాత పాప స్వభావము ఉండినా దానిని అధిగమించి నూతన స్వభావము మనకు ఉంది అని అర్థం అన్నమాట. చూడండి, మా దగ్గర ఇది ఒక డాగ్ ఉండేది కదా, జెఫీ అని. అది జర్మన్ షెపర్డ్ అని అంటారు దానికి. కానీ అది నిజంగా చెప్పాలి అంటే తోడేలు యొక్క సంతతి, అంటే దానిలో నుండి అది క్రాస్ బ్రీడ్ అని. ఏదో అంటే 1000 డాగ్స్ లోనో లేకపోతే 2000 డాగ్స్ లోనో ఒక డాగ్ ఏం చేస్తుందంటే దాని యొక్క తోడేలు స్వభావము ఉన్నట్లుండి వచ్చి ఏం చేస్తుంది, ఓనర్ ను చంపేస్తుందంట ఆ డాగ్. అంటే ఏదో ఇన్సిడెంట్స్ అది. అంటే అర్థం ఏంటంటే దాని యొక్క క్రూరమైన స్వభావము ఉన్నట్లుండి ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అంటే జెనెటికల్ గా ఈ డాగ్స్ కాదు, ఎక్కడో కొన్ని వేలల్లో ఒకటి అని దాని గురించి రాశారు. చూడండి, అంటే అర్థం ఏంటంటే మన పాత పాప స్వభావం ఉండినా గాని లోపల నూతనమైన స్వభావాన్ని మనం ఏం చేసుకున్నామంట, ధరించుకున్నాం. అంటే అర్థం ఏంటంటే పాత స్వభావమును అధిగమించి నూతన స్వభావం కలవారుగా మనం ఉన్నాం. ఎందుకు? ఆత్మ మనలో నివసిస్తా ఉన్నాడు. ఆయనను బట్టి, ఆయన ద్వారా మనకు వచ్చే బలమును బట్టి మనము అధిగమించగలుగుతూ ఉన్నాం. కోపము ఉంటది, పాప స్వభావం ఉంటది, కానీ వెంటనే ప్రక్కన ఏముంటది, దాన్ని అణిచివేయగలిగిన శక్తి ఉంటదన్నమాట. అందుకని చూడండి, ఇదే అధ్యాయంలో పౌలు ఇట్లా రాశాడు. చూడండి 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఎంత అది ప్రిన్సిపల్ అన్నమాట. శరీరము, ఆత్మ అంటే మనకు 2 స్వభావాలు మన మనసులో ఉన్నాయి. కానీ మనం ఆత్మీయంగా జీవించాలి అనంటే ఇక్కడ ఆయన రాసిన సంగతి ఏంటి, ఆత్మ చేత శారీర క్రియలను ఏం చేయాలి, మనము చంపాలి. జీవించాలి అంటే చంపాలి అని మనం గ్రహించాలి. ఒకదాన్ని చంపితే తప్ప మనం జీవించలేం. అట్లనే ఈ లోకంలో కూడా అట్లనే ఉంది. చూడండి, ఒక జంతువును మనం చంపితే గాని మనం జీవించలేం. అట్లనే ద లైఫ్ గివ్స్ ద లైఫ్, అంటే దాన్ని చంపాలి, మనము బ్రతకాలి అన్నమాట. ఒక జీవం కలిగిన దాన్ని చంపితేనే మన జీవం అనేది మనలో ఉంటది. అట్లనే అదే ప్రిన్సిపల్ ఏంటంటే శారీర క్రియలను మనము చంపితేనే మనం ఆత్మీయంగా జీవించగలిగేది. శారీర క్రియలను చంపకుండా ఉంటే అది బతుకుంటది, ఆత్మ చనిపోతుంది. అది మనకు అర్థం కావాలి. సో ఇట్స్ ఓన్లీ వన్ పాసిబిలిటీ. ఒకటే ఉంది కదా. ఒకటేంటి, మనం ఆత్మీయంగా బ్రతకాలి అన్నా, చనిపోయి ఉండాలి అని అన్నా శరీర క్రియలే కారణం. శరీర క్రియలను చంపితే మనం ఆత్మీయంగా బ్రతికి ఉంటాం. శారీర క్రియలని పౌలు అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే శరీర సంబంధమైన ప్రతి క్రియ, లోక సంబంధమైన లేకపోతే లోకము చేత, సైతానుడి చేత, మన పాత పాప స్వభావము చేత ప్రేరేపించబడి మనం చేసే ప్రతి క్రియను శారీరక క్రియలు అని అంటాం. చూడండి, అది ఇక్కడ పౌలు అన్నాడు, ఆత్మ చేత శారీరక క్రియలను మనం ఏం చేయాలి, చంపాలి.
ఎట్లా చంపాలి? మన బుద్ధి జ్ఞానము చేత చంపలేము, కానీ ఆత్మ చేత మనం ఏం చేయాలి? శరీర క్రియలను చంపాలి. అంటే మనం పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత శారీర క్రియలను మనం చంపాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం అంటే పాత స్వభావం మనకు ఉన్నప్పుడు అంటే ఉంది కాబట్టి మనము శరీర సంబంధమైన క్రియలు అనేటివి చేయడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఆత్మ చేత మన శరీర క్రియలను చంపాలి. అంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్ గా మనం ఆలోచన చేస్తే ఎట్లుంటుంది. ఉదాహరణకి అంటే మనకు అసూయ అనేది సహజం ప్రతి మనిషికి కూడా. చూడండి, ఎవరి మీద అసూయ అనేది వేరే సంగతి, కానీ అసూయ అనే గుణము కామన్. అసూయ రాదు నాకనంటే అది అబద్ధమే. కానీ అసూయ వచ్చినప్పుడు ప్రక్కన ఏం చేయాలి? అణిచివేయాలి. నో, ఇది అసూయ అని గుర్తించగలిగిన సామర్థ్యము మనకు ఎప్పుడు వస్తుంది? బయట ఉన్న వారికి అసూయ అని చెప్తారు, కానీ అది వచ్చినప్పుడు ఐడెంటిఫై చేసే జ్ఞానం వారికి లేదు. ఇది తప్పు అని కానీ, లేకపోతే నాకు ఈ గుణం ఉంది కాబట్టి నేను మంచివాణ్ణి కాదు అనే జ్ఞానం వారికి లేదు. వారు దాన్ని అనుకుంటారు మనం కాంపిటీషన్ ఉండాలి, అట్లా ఉంటేనే కదా మనం ఈ లోకంలో రానిచ్చేది అనుకుంటారు కదా. అది వారికి పాజిటివ్ సైన్ చాలా సార్లు. మనకైతే అది ఏంటది? నెగటివ్. అంటే అసూయ అనేది పాత పాప స్వభావం. నాకు అసూయనే లేదని ఎవరైనా ఒకరు చెప్తే అది పచ్చి అబద్ధమే. కారణం ఏంటి? పాత పాప స్వభావం అది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలో హృదయంలోనికి వచ్చాడు కాబట్టి మొట్టమొదట మనం ఏం చేయగలుగుతున్నాం? ఇది అసూయ అని గుర్తించగలుగుతా ఉన్నాం. రెండవది, అది పాపము అని మనం తెలుసుకోగలుగుతున్నాం. మూడవది, దాని ప్రకారము మనం జీవించరాదు అని అంటే దాని ప్రకారం మనం ఏది చేయరాదని. కాబట్టి ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తాం. అది ప్రిన్సిపల్ ఆఫ్ ద స్పిరిచువల్ లైఫ్. అది రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి, అది ఆఖరి భాగం. అదే బ్రదర్ సిస్టర్ చెప్తాను. 8వ అధ్యాయం 13వ వచనం, ఆత్మ చేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించేది. మీరు అన్నారు ఇక్కడ బోల్డ్ ఆ ఉన్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవ్, చిన్న ఆ అంటే మన ఆత్మ. కానీ ఎప్పుడైతే చూడండి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం సిస్టర్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏమై ఉన్నాడు? ఏకాత్మయై ఉన్నాడు. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత వెలిగింపబడిన ఆత్మ మనకు ఉంది అన్నమాట. కాబట్టి మనం ఆత్మ చేత శారీర క్రియలను మనం ఏం చేయాలి? చంపివేయాలి. అది అంటే ఈ పాత పాప స్వభావం అనేది పూర్తిగా ఎప్పుడు పోతుంది మనకు? మొట్టమొదటిదిగా అది అంటే మనం ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత మాత్రమే అది పోయే. కానీ మనం అంతవరకు దానిని జయించాలి, దానిని అణిచిపెట్టాలి. అది మనం ఆత్మీయంగా జీవిస్తా ఉన్నాము అనేదానికి లెక్క. శరీరం అన్నా జీవించాలి, లేకపోతే ఆత్మ అన్నా జీవించాలి. రెండే ఉండేది ఆప్షన్స్. రెండు ఒక మనిషిలో జీవించి ఉండడం అనేది కుదరనే కుదరదు. రెండు కత్తులు ఒక వరలో ఇమడవు అన్నమాట. అంటే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే శరీరానుసారముగా మనం ఒకవేళ జీవిస్తూ ఉంటే ఆత్మ అంటే ఆత్మానుసారంగా మనం చనిపోయిన వారము అని అంటాం. ఆత్మానుసారముగా జీవిస్తా ఉన్నాము అని అంటే మనం శరీరమును ఏం చేశామని
చంపివేశాము అని అర్థం అన్నమాట. మనకు అంటే ఆత్మీయంగా వెలిగింపబడని మనుషులకు తేడా ఏంటి అనేది ప్రశ్న. ఇక్కడనే తేడా వచ్చేది. వారికి మారల్ గా ఇది తప్పు అని తెలిసే గాని ఆత్మీయంగా ఇది పాపము అని తెలియదు. అది కూడా దేవునికి విరోధంగా చేసే పాపం అని ఇంకా అసలే తెలియదు. సో అది డిగ్రీస్ ఆఫ్ బ్లైండ్నెస్ అంటే చూడండి, అంటే ఎంతో ఎక్కువ అంధకారంలో ఉన్నారు అని. ఎంత మోసమన్న చేయని ₹1,00,000 తీసుకెళ్లి గుడిలో ఉండిలో వేస్తే సరిపోతుంది. అంటే ఇట్స్ బ్లైండ్నెస్ ఆఫ్ హార్ట్ అన్నమాట. అంటే ఏది పాపము ఏది అపవిత్రత పవిత్రత అనే దానికి వారికి అంటే సరిగా తెలియదు. వారు పరిశుద్ధులుగా ఉండాలి అని అంటే ఏం చేయాలి? అక్కడ నదిలో మునగాలి, శుభ్రంగా ఏమేమో చేయాలి, అప్పుడు పరిశుద్ధుడు అవుతాడు అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతం. కానీ మనము శరీర సంబంధమైన క్రియల ద్వారా కాదు పరిశుద్ధులు అయ్యేది మనుషులు కదా, నియమ నిబంధనలు లేకపోతే అవన్నీ ద్వారా. కానీ ఎప్పుడు పరిశుద్ధులు అవుతాడంటే ఎప్పుడైతే మన పాపములు క్షమించబడతాయో, శుద్ధీకరించబడతామో, దేవుని చేత అంగీకరించబడతామో అప్పుడు మనం పరిశుద్ధులం అవుతాం. కాబట్టి దేవుని యొక్క అంగీకారము అంటే మనల్ని అంగీకరించడం వలన మనము పరిశుద్ధముగా ఉన్నాము అనేది ఆ కాన్సెప్ట్ వాళ్లకు వేరే తెలియదు అన్నమాట. చూడండి, కానీ ఆత్మీయంగా వెలిగింపబడిన మనకైతే చాలా వెంటనే తేడా తెలుస్తుంది. ఇది పాపం అని చూడండి. అందుకని మనం అంటే మన మనస్సాక్షి సరిగా అంటే ఏది పాపము అనేది గుర్తించగలుగుతా ఉంది. కారణం ఏంటంటే వెలిగింపబడిన ఆత్మ కలిగిన వారు. మనస్సాక్షి ఆత్మలో ఒక భాగమే. కాబట్టి వెలిగింపబడిన ఆత్మ కలిగిన వారికి వెలిగింపబడిన మనస్సాక్షి, ఈ మనస్సాక్షి మానవుని యొక్క నీతి సూత్రాల మీద పనిచేయకుండా దేవుని యొక్క నైజము మీద పనిచేస్తుంది. చూడండి, అది గుర్తుంచుకోవాలి. మనకు అర్థం ఏంటి? నీతి సూత్రాల మీద కాదు పనిచేసేది. ఇది అంటే అబద్ధం ఆడరాదు అని గోడల మీద రాసింటారు, లేదా దొంగతనం చేయరాదు అనే దాని మీద కాదు అది పనిచేసేది. అంటే అది దేవుని యొక్క నైజం. కారణం ఏంటంటే మనం దేవుని చేత వెలిగింపబడ్డాం. ప్రభువుతో కలుసుకున్నవాడు ప్రభుతో ఏకాత్మయ్య ఉన్నాడు. కాబట్టి మన యొక్క దృక్పథం మనము అర్థం చేసుకునేది చాలా వేరే. అంటే ఎంత తేడా అంటే అంత తేడా ఉంటుంది. కాబట్టి మనకు శరీర క్రియలు ఆత్మ క్రియలు అంటే మనకు బాగా అర్థం తేడా మనకు చాలా స్పష్టంగా మనం గ్రహించగలుగుతూ ఉండే స్థితే మనల్ని లోకము నుంచి ప్రత్యేకంగా పెట్టేది. ఆ గ్రహించగలిగిన శక్తి మనకెట్లొచ్చింది అంటే దేవుని ఆత్మ ద్వారా వచ్చింది. దేవుని ఆత్మ మనలో లేకుండా ఉంటే గ్రహించడం అనేది అసాధ్యమైన సంగతి. మనకు తేడానే తెలియదు. ఇప్పుడు మనం అంటే ఎందుకు సువార్త చెప్పడం అనేది ఎంత కష్టం అవుతుంది మనకంటే ఈ తేడా మనం సరిగా చెప్పలేకపోతా ఉన్నాం. బయట మనుషులకు ఇది చెప్పలేకపోతున్నాం. కాబట్టి వాళ్ళు అనుకుంటా ఉన్నారు మత మార్పిడో లేకపోతే ఈ రకంగా ఆలోచన చేస్తున్నారు, కానీ అసలైన సంగతిని తెలుసుకోలేకున్నారు. కారణం ఏంటి? అది స్పష్టంగా వారికి తెలియచెప్పే సామర్థ్యం మనకి ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనం సువార్తను వారికి చెప్పగలం అన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైనది మన యొక్క అంటే వ్యక్తిగత జీవితాల్లో కూడా. అంటే ఇవన్నీ చెప్పుకుంటా వచ్చే పౌలు ఏమన్నాడంటే 26వ వచనం 27, 28 మనం చూసాం కదా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూచాడంట. మన బలహీనతలు ఎవరికి బాగా తెలుసు అంటే మనకు కాదు, పరిశుద్ధాత్మ దేవునికి బాగా తెలుసు. చూడండి, కొన్నిసార్లు మన బలహీనత మనకు అది బలహీనతగా కనపడదు. చూడండి, కొన్నిసార్లు బలహీనత బలంగా కనపడచ్చు మనకు, కొన్నిసార్లు బలహీనతగా మనకు కనపడచ్చు. కారణం ఏంటి అంటే అది లోకం యొక్క దృష్టితో చూస్తే ఒక వ్యక్తి 10 సార్లు తిట్టినా తల వంచుకొని వెళ్తే అది లోకం దృష్టిలో బలహీనత. కానీ నిజంగా ఆత్మీయంగా అది
ఎంతో బలమైన సంగతి. కానీ అది మనకు బలహీనతగా కనపడచ్చు. లేకపోతే దేవుని కొరకు పోగొట్టుకున్న, దేవుని కొరకు ఏదైనా మనం చేసిన, సహించిన, భరించిన, అది ఒకవేళ మనకు బలహీనతగా కనపడచ్చు. కానీ అది నిజానికి అది దేవుని దృష్టిలో అది ఎంతో బలమైంది. చూడండి, ఒకసారి ఒక అంటే విజయవాడలో ఒక కాటేజ్ మీటింగ్ పెట్టారు అన్నమాట. మందిరంలో మీటింగ్ అనుకున్నాను, కానీ వాళ్ళు తీసుకెళ్లి ఒక గృహం మీద కాటేజ్ మీటింగ్ పెట్టారు. టాప్ అంటే పైన టెర్రస్ మీద చాలా మంది వచ్చి అక్కడ ఉన్నారు. కానీ సువార్త చెప్పాలి అని చాలా ఆశ ఉంది. కానీ అక్కడ బ్రదర్ అన్నాడు, వచ్చిన ఫ్యామిలీస్ అంతా క్రిస్టియన్ ఫ్యామిలీస్ అన్నా, మీరు కొంచెం అంటే అన్ని సంగతులు చెప్పాలి అని. అంటే అది టోటల్ గా కన్ఫ్యూజ్ అయిపోయిన సంగతి అనమాట. నేను ఏం చెప్పాలనో అర్థమైన కానీ సంగతి. కానీ చాలా మంది ఆసక్తిగా వచ్చి కూర్చున్నారు, పెద్ద పెద్దోళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. అంటే ఆ మధ్యలో ఒక్క మాట అన్నాను, నాకు తెలియదు అది ఎందుకన్నానో కూడా ఇదే. అంటే ఏది బలహీనతనో అది మనం గుర్తించలేకపోతున్నాం. పౌలు ఇట్లా అన్నాడు తిమోతికి రాస్తూ, తిమోతి నా కుమారుడా, క్రీస్తునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము అన్నాడు. ఏం బలం కావాలి నాకు, ఎందుకు కావాలి అనేది ప్రశ్న కదా. క్రీస్తునందున్న కృప చేత మనం బలవంతులం కావాలి. బలం అనేది ఆత్మీయమైన సామర్థ్యం. చూడండి, ఈ బలం ఏం చేస్తుందంటే మనల్ని అంటే సహించేదిగా చేస్తుంది అన్నమాట. చూడండి, బలం ఎప్పుడు అవసరం? నాలుగు తిట్టించుకున్నప్పుడు 10 తిట్టడం అనేది బలం అనుకుంటాం మనం. కానీ సహించడానికి బలం అవసరం, మళ్ళీ తిరిగి 10 తిట్టడానికి బలం అవసరమా? లేదన్నమాట కదా. అట్లా మాటల్లో చెప్తా నేను ఎందుకు ఊరికే మాటల్లో వచ్చేసింది ఇట్లా అన్నానన్నమాట. ఒకవేళ ఎవరైనా భార్యను కొట్టి తగలేస్తే అది బలము, వీరులం అనుకుంటారు. కానీ సహించి ప్రేమించి ఇంట్లో పెట్టుకోవడానికి విశ్వాసులకు బలం ఎక్కువ అవసరం. అది బలవంతుడం కావాలి అని అంటే దేనికి బలం అక్కరా అని చెప్తూ తన్ని తగలేయడంలో ఏ బలం అవసరంలో ఎవరైనా చేస్తారు అది. కానీ సహించి ప్రేమించడానికి ఏం కావాలి? దానికంటే 1000 రెట్లు బలము ఇక్కడ కావాలి. నిజంగా తెలియాలంటే చూడండి, దిస్ ఈస్ ద అంటే అది శక్తి అన్నమాట, సహించగలిగేది. అది అక్కడ మనకు కావాలి. తిమోతికి ఎట్లాంటి బలం కావాలి? పోరాడడానికి బలం కాదు ఆయన కావాలి. ఏం కావాలి ఆయనకు? సహించడానికి, తర్వాత సత్యము కొరకై నిలబడడానికి, తర్వాత అంటే పరిస్థితుల అంటే ప్రభావం ఆయన మీద లేకుండా చేయాలి, మనుషుల యొక్క ప్రభావం లేకుండా చేయాలి. వారి యొక్క డిస్కషన్స్ లేకపోతే ఎంతో వాళ్ళంతా వచ్చి ఈయనతో చాలా తర్కము చేసేవాళ్ళు, వాదించేవాళ్ళు. ఈయనకు బలం ఎక్కడ కావాలి? టు విత్ స్టాండ్, అంటే ఒకటే నా గురి అన్నట్లుగా నిలబడగలిగితే బలం. చూడండి, 4 వైపులా ఒక అంటే బలమైన గాలి విసురుతూ ఉన్నప్పుడు మనము ఒక స్థలములో నిలబడాలి అంటే ఏం కావాలి? మనకు బలం కావాలి. అట్లనే ఆత్మీయంగా కూడా మనము విశ్వాసములో నిలబడాలి అంటే, మనము నమ్మినది గట్టిగా పట్టుకోవాలి అని అంటే ఈ లోక విషయాలు, మనుషులు మన యొక్క పాత పాప స్వభావాన్ని బయటికి తెచ్చే విధంగా రెచ్చగొట్టినా గాని మనం ఏం చేయాలి? అణిచివేసి పట్టుకో. అది బలం అవసరం అన్నమాట. అంటే ఆ మీటింగ్ లో నిజంగా ఒక ఫ్యామిలీ అట్లనే ఉన్నారు. ఆ కూడిక అయిపోయిన తర్వాత ఆ సిస్టర్ అన్నారు, అంటే మాతో దేవుడు మాట్లాడినాడు. అంటే ఎందుకు అంటే అది బలం ఎక్కడ కావాలి అని అంటే మనకు సహించడానికి బలం కావాలి, దేవుని కొరకు నిలబడడానికి బలం కావాలి, పాత పాప స్వభావం మీద మనకు అంటే అణిచిపెట్టడానికి బలము కావాలి. ఈ లోకంలో పరిస్థితులు, మనుషులు పాత పాప స్వభావాన్ని తిరిగి బయటికి తీసుకొచ్చేవిగా సైతానుని చేత మనం ఏం చేస్తాం? శోధింపబడతా ఉంటాం. వాడు చేసే పని ఏంటంటే పాతది స్వభావాన్ని తిరిగి రెచ్చగొట్టడం అన్నమాట. ఉదాహరణకి కోపం, అసూయ లేకపోతే ఇవన్నీ లోపల మనం ఉన్నాయి లోపల, కానీ మనం అణిచిపెట్టబడ్డాం. నూతన స్వభావం ఉందని వాడు చేసే పని ఏంటి? గాలం వేసి బయటికి తీసుకున్నట్లు దాన్ని మళ్ళీ తిరిగి తీయడం అన్నమాట. కానీ మనకేం కావాలి? ఇప్పుడు బలం కావాలి. నో అన్నట్లు చెప్పాలి. అందువలన
శారీరక క్రియలను మనము చంపివేయాలి. ఎట్లా? ఆత్మ చేత. మన బుద్ధి జ్ఞానములు సరిపోవు. చూడండి, అది అసాధ్యమైన పని. కాబట్టి అప్పుడు మాత్రమే. అందువలన పౌలు ఇక్కడ అన్నాడు, చూడండి, మన బలహీనతను ఆత్మ చూస్తా ఉన్నాడు అని అంట. చూడండి 26వ వచనం. మన బలహీనతను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? సహాయం చేస్తాడు. మనకు రకరకాలైన బలహీనతలు ఉన్నాయి. శరీర సంబంధమైన బలహీనతలు అంటే రకరకాలైన వ్యాధులు, రోగాలు, రకరకాలైన బలహీనతలు. ఈ బలహీనతలు మనలో నివసించే పరిశుద్ధాత్మ దేవునికి మనకంటే బాగా తెలుసు అన్నమాట. ఒక్కొక్కసారి నేను ఇదా ఆలోచన చేస్తూ ఉంటాను. అంటే యేసు ప్రభు నమ్మినప్పుడు మనం అంటే పరిశుద్ధాత్మకు నిలయమైన పరిశుద్ధాత్మ దేవుడు నీవు నాలో నివసిస్తా ఉన్నావు. నాలో ఉండే బలహీనత ఆయనకు తెలియకుండా ఉందా? లేదు. మనకంటే ఆయనకు బాగా తెలుసు అన్నమాట. ఆ బలహీనత యొక్క ప్రభావము మన మీద లేకుండా చేయగలడు ఆయన. చూడండి, ఉదాహరణకి యోబుకు ఎంత భయంకరమైన సంగతులు వచ్చినా ఆయన ప్రాణం ఏమి కాలి. అంటే ఆ వాటి యొక్క ప్రభావం ఆయన ప్రాణం మీద ఏమి లేవు కదా. అంటే అట్లనే పౌలుకు కూడా ఆశ్చర్యకరమైన రీతిలో ఏముంది అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉందన్నమాట. ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఆయన తెలియకుండా ఏమి జరగదు. ఏదేమైనా మన బలహీనతలు ఆయన చూస్తా ఉన్నాడు అనే మాట రాశారు. చూచుచున్నాడు అంటే అర్థం ఏంటి? ఏం చూస్తా ఊరుకున్నావా అని కదా. ఆయన ఏం చేస్తా ఉన్నాడంట? మనకి ఆయన సహాయము చేయుచున్నాడు. కానీ ఆయన యొక్క ప్రయారిటీ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రయారిటీ ఏంటి? ఆయన ముందు చూసేది ఏంటి? మనం ఆత్మీయంగా హెల్దీగా ఉండాలి అనేది ఆయన చూస్తాడు. ఈ మనిషి ఆత్మీయంగా ఆరోగ్యంగా లేకపోతే చాలా పోగొట్టుకుంటాడు కదా. ఆయన చూసేది అది. ఆయన ప్రయారిటీ ఏంటి? ఆత్మీయమైన ఆరోగ్యము మొదట, శరీర సంబంధమైన ఆరోగ్యము రెండవది. అందుకని యేసు ప్రభు ఒక రోజు ఒక ఇంటిలోనికి వస్తే ఆ జన సమూహం అంతా ఇంటిలోనికి ప్రవేశించారు, దారి లేదు. అందుకని ఒక అంటే పక్షవాతం కలిగిన మనిషిని ఏం చేశారు? పైన కప్పు విప్పి మంచముతో అలాగే లోపలికి దించారు. అది యేసు ప్రభు చూసి ఇట్లున్నాడు. ఏమన్నాడు ఆయన? నీ పాపములు క్షమించబడి. వాళ్ళు దించింది దానికేనా? ఒకవేళ ఆ మాట నిన్న తర్వాత థ్యాంక్ యూ ప్రభు, అది చాలు, మాకు మేము తీసుకుపోతాం వెండి అన్నాడు అంటారా? లేదు. వాళ్ళకి కావాల్సిందేంటి? వీడికి పక్షవాదం పోవాలి, వాడి పాపాలు కాదు ముఖ్యం వాళ్ళకి. కానీ ప్రభువుకి ఏంటి ముఖ్యం? అవి క్షమించబడాలి. వీడు బాగా అయినా కొన్ని రోజులకు మళ్ళీ చచ్చిపోతాడు వీడు కదా. పర్ఫెక్ట్ హెల్త్ ఇచ్చి బయటికి పంపించిన వాడు మళ్ళీ చావాల్సిందే, అంతే కదా. ఇప్పుడు లాజరు సమాధిలో నుంచి లేచి బయటకు వచ్చి ఆయనతో కూడా భోంచేశాడు, కానీ మళ్ళీ తిరిగి చనిపోయాడా లేదా? కాబట్టి ఏది ప్రాముఖ్యము దేవునికంటే ఈ మనిషి యుగాయుగములు ఆయనతో కూడా జీవించాలి. అది ప్రయారిటీ. చూడండి, డాక్టర్స్ కూడా అంతే కదా. కొన్నిసార్లు ఒక 3 రోగాల కోసం డాక్టర్ దగ్గరికి పోయామనుకోండి, ఆయన చూస్తాడు ఏ రోగం ఈ మనిషిని ముందు చంపుతుందో దానికి మందులు ఇస్తాడు కదా. అంటే చిన్న రోగానికి ముందు మందులు ఇచ్చి పెద్దది ఇంకా ఎక్కువ పాడు చేసేదాన్ని వదిలిపెడతారు ఆయన? లేదు. ఏదైతే అంటే ప్రాణాంతకమైన వ్యాధి ఉందో దానికి ముందు మందులు ఇస్తాయి కాబట్టి. కానీ మనం అనుకుంటాం ఈ నొప్పి పోలేదు, ఏం పోలేదు అని అనుకుంటాం కదా. మనకేం కావాలి? వెంటనే నొప్పి పోవాలి, అది కావాలి. కానీ డాక్టర్ అదృష్టత కాదు చూసేది, ఏది భయంకరమైన వ్యాధి ముందు దానికి ఆయన మందులు ఇస్తేనే ఆ మనిషి బతికేది కదా కొద్ది రోజులు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతలు ఆయన ఏం చేస్తున్నాడు? చూస్తా ఉన్నాడు. కానీ ఆయనకు ప్రయారిటీ ఏంటంటే మన ఆత్మీయమైన ఆరోగ్యం మొదట ఆయనకు
ముఖ్యం. ఎందుకంటే ఆత్మీయమైన ఆరోగ్యమే యుగాయుగములు దేవునితో మన ఉండేటట్లు చేసేది. అది పరిశుద్ధాత్మ యొక్క మొదటి పని. అది మనం చాలాసార్లు అప్రిషియేట్ చేయలేం. కారణం ఏంటంటే ఈ లోకంలో మనకు రకరకాలైన బాధలు, వ్యాధులు, నొప్పి ఇవన్నీ ఉండడం వలన వెంటనే ఉపశమనం కోరుకుంటాం. కాబట్టి నిత్యమైన అంటే మనం ఆ హెల్త్, ఆత్మీయమైన హెల్త్ మనం చూడండి. కానీ పరిశుద్ధాత్మ దేవునికి అది ముఖ్యం. కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? మన ఏది ముఖ్యమో మనకు తెలియదు కాబట్టి మనం ప్రార్థన ఎట్లా చేస్తాం? ఒకవేళ ఏదైనా లోపల నొప్పి ఉంది, నొప్పికి కారణం వేరే ఉంది, మనం ప్రార్థన ఎట్లా చేస్తాం తెలుసా? ప్రభు ఈ నొప్పిని తీసేయని చేస్తాం. ఒకవేళ ఆయనే సెడేషన్ ఇచ్చినట్లు, పెయిన్ కిల్లర్ ఇచ్చినట్లు నొప్పిని మాత్రం తీసేసి అసలు సంగతి వదిలిపెట్టాడు అనుకోండి, ఏమైతుంది మన కథ? చూడండి, అది మన ప్రాణానికే ముప్పు కదా. కాబట్టి మనము యుక్తముగా ఏం అడగాలను, యుక్తముగా ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియదు. చూడండి, కొన్నిసార్లు ఇట్లా ప్రార్థన చేస్తాం. నేను కూడా, మనందరం కూడా, ప్రభువా బీపీని తీసేయని. నిజంగా బీపీని తీస్తే చచ్చిపోతే ఊరుకుంటారా? బీపీ తీసేస్తే ఏమవుతుంది? మనిషి బతుకుతాడా? బీపీని తీసేసేయి అంటారు. అది మన ప్రార్థన చాలాసార్లు. అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. అది ఉండవలసిందిగా ఉండకుండా తక్కువైనా ఎక్కువైనా సమస్యనే కదా. కానీ మన ప్రార్థన ఎట్లుంటది? బీపీని తీసేసేయాలి. అంటే మన ఉద్దేశం ఏంటి? బీపీ అనేది ఒక రోగము, అది పోవాలి. అంటే ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఈ లోకంలో కూడా మన ప్రార్థన యుక్తంగా ఏం అడగలదో మనకు నిజంగా తెలియదు. ఒకవేళ మనం అడిగినట్లు దేవుడు చేస్తే ఒక్క నిమిషం కూడా బతికే ఛాన్స్ మనకి ఈ లోకంలో లేనే లేదు, నిజంగా చెప్పాలంటే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఎట్లా విజ్ఞాపన చేస్తున్నాడు? ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో. అంటే ఆయన పరిస్థితి ఎట్లుందంటే, కొన్నిసార్లు అరే నీతో తలగొట్టుకున్నట్లుందిరా నాకు అంటుంటారు కదా. అంటే అర్థం ఏంటి? ఏమి చేయాలనో అర్థం కాదు. ఇది చూస్తే అట్లా, ఇట్లా చూస్తే ఇది. చూడండి, ఇట్లా చూస్తేనేమో దేవునికి కావాలి. దేవుడు ఏం చెప్తాడు? పరిశుద్ధాత్మ దేవునికి, ఆయనలోనే ఉండి కాపాడి భద్రపరిచి ఆఖరిలో నా దగ్గర నిందారహితుడిగా నువ్వేం చేయాలి? తీసుకురావాలని. అది ఆయనకు ఉండే పని మనలో. కానీ మన పని ఏంటి? మన పని ఏం చెప్తుంటాం? ప్రభు అది ఇది అది బాగు చేయి, ఇది బాగు చేయి, ఈ లోకంలో అది ఉంది, ఇది ఉంది అని. కానీ ఆయన పని ఏంటి? ఇవన్నీ ఇస్తా కూర్చుంటే ఆయన అక్కడికి పోడు కదా. ఒకవేళ నాకు అవసరం లేదో, దేవుడి చిత్తం లేకుండా ఉండేదో దేవుడు నాకు ఇస్తే నేనేమైతాను? ఆయన యొక్క ప్రణాళికలో నుంచి బయట వెళ్తానన్నమాట కదా. ఒకవేళ అంటే ఎగ్జాంపుల్, ఒకవేళ ఇది బాగా ప్రొఫెషనల్ గా వాయించాల అని నేను ప్రార్థన చేశాను అనుకోండి, ఉదాహరణకి, దేవుడు ఇచ్చేశాడు, మరి నేను ఇక్కడ నిలబడతానా? ఎన్నో పెద్ద పెద్ద మీటింగులకు పిలుస్తారు కదా, అక్కడ వాయించు ఇక్కడ వాయించు అంటే అసలుది ఆయన ప్రణాళికలో నుంచి ఏమైంది? మనం బయటపడతాం. కాబట్టి ఆయన ఇవ్వడు. నువ్వు ఎంత చేసినా, ఎంత ప్రార్థన చేసినా కానీ ఇవ్వడు. కారణం ఏంటంటే ఆయన ప్రణాళికలో నుంచి బయటికి వెళ్ళాడు. అప్పుడు మనకెట్లుంటది? ఎంత బాధతో ప్రార్థన చేస్తుంటాము. పరిశుద్ధాత్మ దేవుడు తలగొట్టుకొని, ఏం కావాలి? దేవుడు ఈయన పక్షంగా ఇట్లా ప్లాన్ ఉంటే ఈయన అడిగేదేమో ఇది అది పొత్తు కుదరదు. ఇది ఇస్తేనేమో దేవుని ప్రణాళికలో ఉండడు. దేవుని ప్రణాళికలో ఉండాలి అని అంటే ఇది ఇవ్వకూడదు. ఏమైతుంది ఇప్పుడు ఆయన పరిస్థితి? మనకేమో తెలియదు. అందువలన ఆయనంట ఉచ్చరింప శక్యం గాని మూలుగు ఎప్పుడు వస్తుంది తెలుసా? మూలుగు అడకత్తెరలో పడినప్పుడు ఏమొస్తుంది? మనకు మూలుగు వస్తుంది. అది చేయలేము, ఇది చేయలేము, తల్లగొట్టుకుంటాం కదా. అది అర్థం అన్నమాట మూలుగు అంటే. నిజంగా చెప్పాలి అంటే ఇందులో చాలా లోతైన పదం వాడాడు ఎవరు? పౌలు. ఏం పదం అంటే, అది నదులు ఒక్కొక్కసారి కలుసుకుంటాయి అన్నమాట. కలుసుకున్న స్థలంలో ఏమైతుంది? పెద్ద సుడిగుండం లాగా
ఏర్పడుతుంది. ఒకవేళ ఎవడన్నా ఆ సుడిగుండంలో పడ్డాడు అనుకోండి, వాడు ఏ నదిలోకి పోలేడు, అట్లా పోలేడు, ఇట్లా పోలేడు. అది పరిశుద్ధాత్మ దేవుని పరిస్థితి. అది అంటే అలాంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు అన్నమాట. ఇట్లా చూస్తేనేమో ఈ వ్యక్తి పట్ల దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలిచాడు మహిమపరచడానికి. 30వ వచనంలో ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచాను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరి నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. ఇది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏం చెప్పాడు ఆయన? ఈ మనిషిని ఏం చేయాలి? నిందారహితునిగా నా దగ్గర ప్రజెంట్ చేయాలి. కానీ ఆ మనిషి యొక్క ప్రార్థన ఎట్లుంది? దేవుని యొక్క ప్రణాళికలో నుంచి బయటికి వెళ్లే సంగతులే అన్నీ అడిగేది. ఇప్పుడు ఏం చేయాలి పరిశుద్ధాత్మ దేవుడు? అందుకని ఆయన మన బలహీనతను ఆయన చూస్తా ఉన్నాడు. శరీర సంబంధమైన బలహీనత, ఆత్మ సంబంధమైన బలహీనత ఆయన చూస్తా ఉన్నాడు. మనం ఎక్కడ బలహీనులమో మనకంటే ఆయన బాగా తెలుసు ఆయన. కాబట్టి మన పక్షాన ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు. చూడండి, ఒకవేళ ఆయన విజ్ఞాపన చేస్తే ఎట్లా చేస్తాడు? ఒకవేళ మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేశాడు అనుకోండి, మనం ప్రక్కన కూర్చున్నా ఆయన చేసే ప్రార్థన వింటా ఉన్నాం అనుకోండి, ఎట్లుంటది మనకు? ఎంత కోపం వస్తుందంటే, అరే నా పరిస్థితి ఇదైతే ఈయన చేసేది ఇంకొకటి అని లేచిపోమని అరుస్తామేమో. నిజంగా అట్లా అవుతుంది అన్నమాట. చూడండి, చాలా సందర్భాల్లో అట్లనే ఉంటది అన్నమాట. కొన్నిసార్లు భక్త్ సింగ్ గారు ఒక ఎగ్జాంపుల్ జోక్ చెప్పేవాడు. ఒక ఆయన వచ్చి ఒక హాస్పిటల్లో ప్రార్థన చేస్తున్నాడంటే, ఆమెమో చావు బ్రతుకుల్లో ఉంది పాపం. ఆయన దగ్గర పాస్టర్ గారు చాలా ప్రార్థన చేస్తున్నాడు. దాదాపు 25 నిమిషాలు చేసే లోపల ఆమె చనిపోయింది అన్నమాట. చనిపోయిన తర్వాత ఈయన కళ్ళు తెరిచి ఆమెనని అంటే, అయ్యో చనిపోయినా, ఎప్పుడు చనిపోయింది ఈమె అంటే, ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు మీరు లండన్ లో ఉన్నప్పుడు ఈమె చనిపోయింది అన్నాడంట. అంటే అర్థం ఏంటి? మొత్తం ప్రపంచానికి అంతా ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. చూడండి, అంటే అర్థం ఏంటి? ఆ దేశం ఈ దేశం అన్ని చుట్టుకొని వచ్చే లోపల ఆమె చనిపోయింది. ఏం చేయాలి అక్కడ ప్రార్థన? ఆమె పరిస్థితి ఎంతో, ఆమెకి ఏం కావాలి అంటే, ఎగ్జాంపుల్ అది జోక్ గా చెప్పారు, నిజమైంది కాదు. అంటే అట్లా ఉంటది ప్రార్థన అని చెప్తారు. అంటే మన ప్రార్థన ఎంతో స్పెసిఫిక్ గా ఉంటుంది. ఒకవేళ మనకు కూడా అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నట్లు అనిపిస్తుంది. కారణం ఏంటంటే, నా అవస్థ ఇదైతే దీని గురించి ప్రార్థన చేయకుండా వేరేది ఏమేమో చేస్తున్నాడు ఈయన అనేది పరిశుద్ధాత్మ దేవుని లేపి ఇంటికి పోని చెప్తాను అన్నమాట. మన ప్రక్కన ఒకవేళ కూర్చొని ఆయన మన పక్షాన ప్రార్థన చేస్తుంటే మనకు అది ఎంతో ఆడ్గా ఉంటది, మనకు సరిపోయింది కాదనిపిస్తుంది, అవసరతలు కాదనిపిస్తుంది. అది కానీ మన బలహీనతను చూసిన ఆయన ఏం చేస్తారట? ఎంతో అంటే మూలుగులతో ఆయన ప్రార్థన చేస్తారు. ఎంత ఆశ్చర్యమైన సంగతి కదా! ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. ఈ రాత్రి కూడా ప్రార్థనలో మనకు ఒక సంగతి గుర్తుండాలి. నేను యుక్తముగా ఏం ప్రార్థన చేయాలో నాకు తెలియదు, కానీ ప్రార్థన చెయ్యాలి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం. అది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అని అంటే, చాలా సార్లు ఈ అంటే కారిస్మాటిక్ పెంతెకోస్తోళ్ళకి తెలియదు ఈ సంగతి. పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే ఏంటో అనుకుంటారు వాళ్ళు. ఏమో భాషలతో మాట్లాడడమో లేకుంటే ఏమేం చేయడమో అనుకుంటారు, వీళ్ళకి ఆ సంగతి తెలియదు. కానీ మనం పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షాన ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ప్రార్థన చేస్తా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం అంటే, మన ప్రార్థన అనేది ఆయన ప్రార్థనతో సరిపోతుందా లేదా అని మనం గ్రహించాలి. ఎంత ఆశ్చర్యమైన సంగతి! అంత మంచి అంటే కంపానియన్ ప్రక్కన ఉండడానికి, తోడుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుని దేవుడు మనకిచ్చాడు. చూడండి, అప్పుడు మన ప్రార్థన ఎంతో అర్థవంతంగా ఉంటుంది. చూడండి, చాలా మందికి తెలియదు ఈ సంగతి. పరిశుద్ధాత్మ ఐ కెన్ ప్రే ఇన్ ద హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము అని అంటే దానికి అర్థము అది. కాబట్టి ఎవరెన్ని చెప్పినా మోసపోవద్దండి. చూడండి, ఇక్కడే చాలా ప్రాబ్లం ఉండేది బయట. కానీ
మన ప్రార్థన ఏమై ఉండాలి? ఆరంభంలోనే ప్రభువా నీ చిత్తము నెరవేర్చబడను గాక అనేది. అంటే మనం ఏం చెప్తాం? గాడ్ విల్లింగ్ అని. కాబట్టి మన యొక్క ప్రార్థనలో మనము ఏ స్టాండ్ ఉండాలి? మనకు న్యూట్రల్ పొజిషన్ ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి. అంటే అది నీ చిత్తం అయితేనే జరిగి, నాకు నిత్యత్వంలో సహాయపడేది అయితే, ఆత్మీయంగా సహాయపడేది అయితే, శారీరక క్రియలను నేను చంపడానికి అంటే పనికొచ్చేదైతే, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడ్డానికి అవసరమైంది అయితే, ఇప్పుడు నాకు అవసరముగా కనపడకపోయినా అది నీ దృష్టిలో అత్యవసరము అని అనిపిస్తుంటే అది నాకు అది చాలా మంచి ప్రార్థన. కాబట్టి మన ప్రార్థనలో ఎక్కడ ఉండాలి? మనం న్యూట్రల్ స్టాండ్ లో ఉండాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింపశక్యము గాని మూల్గు మన పక్షాన ఆయన అంత బాధపడకుండా చేయాలి అని అంటే మనం మస్ట్ ప్రే అలాంగ్ విత్ ద నాలెడ్జ్. మన పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేయాలి. అంటే మన ప్రయారిటీస్ ఆయన ప్రయారిటీస్ తో ఉండాలి. అంటే మనకి ఏవైతే ప్రాముఖ్యమో పరిశుద్ధాత్మ దేవునికి అవే ప్రాముఖ్యంగా ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. చూడండి, కాబట్టి ఆయన దృష్టిలో ఏవి ప్రాముఖ్యమో అవి మనకు దేవుడు దయచేస్తే ఈ లోకంలో మనం ఆత్మీయంగా ఎంతో ఫలభరితంగా ఉంటాం. తర్వాత నిత్యత్వంలో అంటే నిందారహితులుగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ప్రజెంట్ చేసేవాడు. అందుకని పౌలు ఆ మాటలు రోమీయులకు రాశాడు. కానీ ఆ 28వ వచనంలో ఏమన్నాడు ఆయన? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి, చూడండి, సమస్తము సమకూడి మేలుకరముగా సమస్తమును మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదము. నిజమేనా? ఆ లాస్ట్ లైన్ ముఖ్యం అన్నమాట. అని ఎరుగుదము. మన జీవితాల్లో అలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా మనకు? ఇదిగో నా జీవితంలో ఫలాంటి కష్టము, దుఃఖము, నష్టం అనుకున్నాను, అవన్నీ కూడా కలిసి ఇప్పుడు నాకు అవి సమకూడి మేలుకరంగా అయ్యాయి అని మనము అంటే అనుభవపూర్వకంగా చెప్పగలిగాలి. అది సమకూడి మేలుకరంగా మనము ఎరుగుదు. కాబట్టి రాత్రి వ్యక్తిగతంగా కూడా మనం అది గ్రహించాలి, కుటుంబాలుగా గ్రహించాలి, సంఘముగా కూడా అదే మనము గ్రహించాలి.